సూర్యోస్మి. సూర్య కుటుంబ సభ్యులందరికీ మేష సంక్రమణ సూర్యనారాయణమూర్తి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 14వ తారీఖు ఉదయం సూర్యోదయ సమయానికి సోమవారం. మనకి అంటే ప్రతి నెలలోనూ ఆయన రాశి సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రతి రాశిలోకి 30 రోజులు ఆయన సంచారం చేస్తూ మన జీవితాన్ని, మన ఆత్మకారకుడైనటువంటి మన ఈ జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు. మనం ప్రధానంగా కేవలం సంక్రాంతి, మకర సంక్రాంతిని జరుపుకుంటాం విశేషంగా కోడిపందాలతోటి వాటితోటి. కానీ మనం ప్రతి నెలలో కూడా ఈ రవి సంక్రమణం జరిగే సమయాల్లో మనం ఆ స్వామివారిని, సూర్యనారాయణమూర్తిని ఆరాధించడానికి అనువైనటువంటి అత్యంత యోగప్రదమైనటువంటి రోజుగా మనం తీసుకోవాలి. అంటే గ్రహణం పడితే ఎంత శక్తి ఉంటుందో, గ్రహణంలో మనం చేసేటువంటి జప తప యజ్ఞాలు ఎంత ఫలితాన్ని ఇస్తాయో, రవి రాశి సంచారం ప్రారంభించేటప్పుడు కూడా అంతే శక్తినిస్తూ ఉంటారు. మేషంలో ఆయనకి విపరీతమైనటువంటి ఉచ్చస్థానం అంటారు. మేషంలో రవి ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఉచ్చస్థితికి చేరుకుంటారు. మనం రవి సంచారం ప్రకారం రాసులను చూసుకుంటే రవి మేషంలో ఉన్నప్పుడు మేషరాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళందరికీ ఇది విశేషమైనటువంటి యోగం అని చెప్పచ్చు. అలాగే రవి వృషభంలో ఉంటే వృషభ రాశి, అక్కడ సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. ఇది అందరికీ కూడా, కేవలం ఒక మేషరాశి వాళ్ళకే కాకుండా ఇది అన్ని రాశుల వారికి కూడా సూర్య ఆరాధన విశేషంగా చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ కూడా చేకూరుతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ఈ రవి మేషంలో ప్రవేశించే నా దగ్గర నుంచి వృషభానికి వెళ్ళేంత వరకు 30 రోజుల పాటు దీక్షగా ప్రతినిత్యము సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధనలు, అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి యోగా ఆసనాలు వేసి, సూర్య నమస్కారాలు ఆసనాలు వేసి, స్నానం ఆచరించి, సంధ్యావందనం చేసి, అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం చేసి, సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి గోధుమ రవ్వను ఆహారంలో స్వీకరించి స్వామికి నివేదన చేసి దాన్ని ఆహారంగా స్వీకరించడం ద్వారా ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పేరు ప్రఖ్యాతల్లోనూ ఆరోగ్యం మీద, ఐశ్వర్యం మీద అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్య దీక్షలు ప్రారంభించడానికి అద్భుతమైనటువంటి యోగం. ఈ సంవత్సరానికి, విశ్వావసునామ సంవత్సరానికి రాజు సూర్యనారాయణమూర్తే. కాబట్టి ఈ మేష సంక్రమణం అన్ని రాసుల వారికి, యావత్ ప్రపంచానికి, సూర్య ఉపాసకులకు, సూర్య ఆరాధకులకు, సూర్యుడిని ఎవరైతే భగవంతుడిగా, శక్తి స్వరూపుడిగా నమ్ముతారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. సూర్య ఉపాసన, సూర్య ఆరాధన మనకి చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. సూర్యుడికి సంబంధించినటువంటి కెంపు రత్నాన్ని ధరించడానికి ఇది అనువైనటువంటి మాసం. కెంపుని చూడండి, నేను సరదాగా ఒక డిజైన్లో చేయించాను సూర్య కిరణాలలాగా. ఇది బొటనవేలికి ధరించడానికి ప్రధానమైనటువంటి కారణం, మన విద్యలన్నీ కూడా బొటనవేలులో ఉంటుంది. ఏకలవ్యుడు విద్య నేర్చుకున్న తర్వాత ఇది గురువుకి చెప్పకుండా దొంగచాటుగా విద్యను నేర్చుకున్నాడన్న ఇదితో, అంటే అలా అని కాదు, కానీ గురుముఖత నేర్చుకోలేదు కాబట్టి ఇవి చెడు కార్యాలకు ఉపయోగిస్తారన్న భావనతో ఏకలవ్యుడి దగ్గర బొటనవేలు తీసుకున్నారని చెప్తూ ఉంటారు పురాణాల్లో. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. అంటే మనం నేర్చుకున్న ప్రతి విద్య, అంటే మనం ఏదైనా చదువు చదివిన తర్వాత రాయాలి అంటే మొట్టమొదటిగా మనం ఈ 3 వేళ్ళు కలపాలి. అంటే బొటనవేలుతో కలవకపోతే ఆ విద్య అంతగా రాణించదు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం అంటే తిలకధారణ ఇలాగే చేస్తారు, వేర తిలకం దిద్దడం. ఈ బొటనవేలుకు ఉన్నటువంటి శక్తి, ఇది సూర్యశక్తి, సూర్యుడి యొక్క శక్తి, విద్య యొక్క శక్తి, విజ్ఞానం యొక్క శక్తి బొటనవేలులో ఉంటుంది. కాబట్టి నేను ఈ వేలుకు ధరించడం జరిగింది. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి టైగర్ ఐ మాలల్ని ధరించడం కానీ, సూర్య దీక్షలు చేయటం కానీ, సంధ్యావందనం ఆచరించడం, సూర్య నమస్కారాలు చేయటం, ఈ నెలంతా కూడా
విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అందుకని అందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా జిహ్వా చాపల్యాన్ని చంపుకుని, అంటే నాలిక రుచిని చంపుకుని, బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు అంటే నాన్ వెజ్ మాంసాహారాన్ని పూర్తిగా త్యజించండి. ఆదివారం రవి యొక్క దినంగా మాట్లాడతాం, కానీ ఈ సంవత్సరం ఈ 365 రోజులు కూడా సూర్యనారాయణమూర్తి యొక్క రోజులే. కాబట్టి ఆదివారానికి ఎంత శక్తి ఉందో ఈ సంవత్సరం అంతా కూడా సూర్యశక్తితో నిండి ఉంది. దయచేసి జిహ్వా చాపల్యాన్ని చంపుకోండి. నోటిని చంపుకుని రుచులను విడిచిపెట్టి మద్యపానాదులను దూరంగా పెట్టి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా బాగుండాలి అనుకుంటే అందరూ కూడా సూర్య ఉపాసన, సూర్య ఆరాధన చేస్తూ మన ధర్మ పరిరక్షణ కోసం శ్రీరామచంద్రమూర్తి నడిపించిన బాటలో నడుస్తూ, రాముల వారు సూర్యవంశీయులు. రాముల వారు జన్మ తీసుకున్నప్పుడు శ్రీరామనవమి సమయంలో సూర్యుడు అయోధ్యాపురంలో కిందకి దిగిపోయారని, సూర్యుని శ్రీరామచంద్రమూర్తి యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తూ ఉండిపోయాడని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అంటే రాముల వారి యొక్క ఆ దేదీప్యమానమైనటువంటి ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తూ సూర్యనారాయణమూర్తి అస్తమించడం మర్చిపోయారు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే రాముల వారు ఎంత ఆరాధిస్తే, ఎంత ప్రేమిస్తే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో ఆలోచించండి. దయచేసి అందరూ కూడా సూర్య ఆరాధనలో సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మేష సంక్రమణం సోమవారం ఉదయం ప్రవేశిస్తున్నాడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి విశేషంగా ఆ రోజు వీలైతే అరుణం సౌరం పారాయణం చేయించి అరుణం సౌరం హోమం చేయించండి. సూర్యనారాయణమూర్తి దేవాలయాల్ని దర్శించండి. మనకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుని సూర్యుడిగా భావిస్తూ ఆ స్వామికి ఎర్ర చందనంతో అభిషేకం చేయించండి. మీకున్నటువంటి సమస్త సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. జ్ఞానప్రదాత సూర్యనారాయణమూర్తి. దేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారి హిరణ్మయ వపుద్ర శంఖచక్ర తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దుష్ట యుద్ధాయ సముపస్థితం దైవతైచ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య భవిద్రాభం అగస్యో భగవాన్ ఋషి. అగస్త్య మహాముని ఇచ్చినటువంటి ఆదిత్య హృదయ పారాయణాన్ని ప్రతినిత్యము కూడా ఈ సంవత్సరం అంతా ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవండి. మీ జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పుని ఆహ్వానించండి. అందరికీ కూడా మేష సంక్రమణ రవి సంక్రమణ శుభాకాంక్షలు. సూర్యోస్మి.